అనుకున్నదే జరిగింది. అందరూ ఊహించిందే నిజమైంది. కాకపోతే కాస్త ఆలస్యమైందంతే. అవును, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి స్వంత గూటికి చేరుకున్నారు. బీజేపీకి గుడ్ బై చెప్పేసి మళ్లీ ఫ్రెష్ గా హస్తంపాటి తీర్థం పుచ్చుకోబోతున్నారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ తో రాజగోపాల్ రెడ్డి చెయ్యి కలపడంతో ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే చర్చ జరుగుతుంది. ఇంతకీ రాజగోపాల్ రెడ్డి ఎంట్రీ కాంగ్రెస్ కి లాభమా నష్టమా? రేవంత్ తో రాజగోపాల్ రెడ్డి అడ్జస్ట్ అవ్వగలరా? కోమటిరెడ్డి రాజీనామాకు కవిత వ్యవహారమే కారణమా? టేక్ ఏ లుక్. తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. బీజేపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీలోని లుకలుకలను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన కీలక నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటోంది. సీట్ల ఖరారుపైన హామీలు ఇస్తుండటంతో ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో ఆయన కమల దళానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్లో చేరుతానని వెల్లడించారు. ఈ నెల 27న ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ప్రజాభీష్టం మేరకే బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరబోతున్నట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ను ఓడించడమే తన లక్ష్యమని, కేసీఆర్ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతోనే పార్టీ మారుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉందని, ప్రజలు అలానే ఆలోచిస్తున్నారని చెప్పారు. అందుకే వారి ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయని తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో బీజేపీ ఎదగలేకపోయిందన్నారు. సరిగ్గా 15 నెలల క్రితం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో గతేడాది అక్టోబర్లో మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ను రాజగోపాల్ రెడ్డి ఓడించినంత పనిచేశారు. బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలను మునుగోడులో మోహరించడమే కాకుండా అనేక వరాలు కురిపించింది. సుమారు 100 కోట్లు ఖర్చు చేసింది. అయినా బీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 10,000 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. అయితే ఆ తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డికి బీజేపీ పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. కానీ 15 నెలల క్రితం ఉన్న దూకుడు ఇప్పుడు బీజేపీలో కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాడు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ బీజేపీని అధికార బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి, తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ తెలంగాణలోనూ అనూహ్యంగా పుంజుకుంది. బీజేపీ ఒక్కసారిగా రేసు నుంచి తప్పుకుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఢిల్లీ లిక్కర్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఇతర స్కామ్ల గురించి బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి మాట్లాడుతున్నా చర్యలకు మాత్రం కేంద్రం వెనకాడుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ని తప్పించడంపై కూడా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు రాజగోపాల్ రెడ్డి. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ అధిష్టానం కూడా మొదటి జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరు చేర్చలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డిలో అసంతృప్తి పెరిగిపోయింది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వెనుక అసలు కారణం వేరేదీ ఉందనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత వ్యవహారమే రాజగోపాల్ రాజీనామాకు కారణమైందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నిజానికి బీజేపీలో చేరిన కొత్తలో రాజగోపాల్ చాలా యాక్టివ్గా ఉన్నారు. మునుగోడులో ఓడిపోయినా పెద్దగా నిరాశపడినట్లు కనిపించలేదు. అలాంటిది సడన్గా ఆయన వ్యవహార శైలిలో మార్పు కనిపించింది. కొద్ది రోజులుగా బీజేపీకి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనికి కవిత వ్యవహారమే కారణంగా కనిపిస్తోందని, నిజానికి కేసీఆర్ ఫ్యామిలీ మీద రాజగోపాల్ చాలా కోపంగా ఉన్నారు. ఆ కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపించే వరకు నిద్రపోయేది లేదని గతంలో చాలాసార్లు చెప్పారు.
అలాంటిది కవిత విషయంలో జరిగిన పరిణామాలతో రాజగోపాల్ హర్ట్ అయ్యారా, అందుకే రాజీనామా చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగినా అరెస్టు జరగలేదు. అదే సమయంలో రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ని తప్పించారు. ఆ సమయంలో రాజగోపాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భావోద్వేగానికి లోనయ్యారు. అప్పటి నుంచి రాజగోపాల్ సహా కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలంతా సైలెంట్ అయిపోయారు. వాళ్ళంతా కలిసి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకున్నారు కూడా. వార్తలు వచ్చాయి. అయితే ఎమ్మెల్సీ కవిత వ్యవహారం నాటి నుంచే పార్టీ మారాలని ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తూ వచ్చారట. అందుకే బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేసి మరీ కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. కారణమేదైనా మళ్లీ బీజేపీని వదిలేసి పాత గూటికి చేరుకున్నారు. అయితే ఇలాంటి నాయకుణ్ణి మళ్లీ పార్టీలో చేర్చుకుంటే, అది ఎన్నికల ముందు చేర్చుకుంటే కాంగ్రెస్కు లాభమా నష్టమా అనే చర్చ సాగుతోంది. రాజగోపాల్ చేరికతో లాభమే తప్ప నష్టం లేదని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆయన ఎంట్రీకి దారులు క్లియర్ చేస్తే జనాల్లో మాత్రం భిన్నమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వీక్ అయిందని బీజేపీకి వెళ్లారు. ఇప్పుడు బీజేపీ వీక్ ఉంది అనుకుని మళ్లీ కాంగ్రెస్కు వస్తున్నారు. ఇలా స్థిరత్వం లేని రాజగోపాల్ను చేర్చుకోవడం ఏ పార్టీకైనా ఇబ్బందే అంటూ కొత్త చర్చ జరుగుతోంది. ఇదంతా వదిలేస్తే ఉప ఎన్నిక సమయంలో మునుగోడులో రకరకాల పోస్టులు వెలిశాయి. కాంట్రాక్టులకు రాజగోపాల్ అమ్ముడుపోయారని, డబ్బుల కోసమే కాంగ్రెస్కు రాజీనామా చేశారని అప్పట్లో పోస్టులు వెలిశాయి. ఈ పోస్టర్ల వెనుక కాంగ్రెస్ ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా రాజగోపాల్ టార్గెట్గా ఘాటు విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో అన్ని మాటలు అని అన్ని ఆరోపణలు గుప్పించి ఇప్పుడు అదే నాయకుడిని పార్టీలో చేర్చుకుంటే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం కూడా ఉందని మరికొందరు అంటున్నారు. మరోవైపు రేవంత్కు పీసీసీ పగ్గాలు అప్పజెప్పిన తర్వాత ఆయన తీరు నచ్చకపోవడంతోనే కాంగ్రెస్కు రాజగోపాల్ గుడ్ బై చెప్పారని అప్పట్లో వార్తలొచ్చాయి. అలాంటిది ఇప్పుడు మళ్లీ అదే పార్టీలో ఆయన చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇష్టం ఉన్నా లేకపోయినా మళ్లీ రేవంత్ ఆదేశాల ప్రకారం పనిచేయాలి. ఢిల్లీ పెద్దల అండ ఉన్నా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుణ్ణి కాదని ఏమీ చేయలేని పరిస్థితి. పైగా రేవంత్కు రాహుల్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందని అంటున్నారు. అలాంటిది ఎన్నికల వేళ రేవంత్తో కలిసి రాజగోపాల్ సఖ్యతగా పనిచేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత రేవంత్ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. రేవంత్తో కలిసి పనిచేయడం కంటే రాజకీయాలు వదిలేసుకోవడం బెటర్ అంటూ ట్వీట్ చేశారు. అలాంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరడంతో కాంగ్రెస్లో సర్దుకోగలరా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. రాజగోపాల్ రెడ్డి అనుకున్నట్టు బీఆర్ఎస్కు బీజేపీ పోటీ కాకుండా పోదన్నారు. ఎవరి ఇష్టం వారిది, ఎవరి ఆలోచనలు వారివని వ్యాఖ్యానించారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు ఓవైపు రక్తం చిందిస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. జాతీయ నాయకత్వం సమక్షంలో ఆయన తమ పార్టీలో చేరారని ఇప్పుడు నిందలు వేయడం సరికాదన్నారు. రాజగోపాల్ రెడ్డికి జాతీయ స్థాయిలో పార్టీ మంచి స్థానం కల్పించిందన్నారు. అటు ఈటెల కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాల్సింది కాదని అన్నారు. పార్టీ మారే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది కాదని తెలిపారు. మొన్ననే బీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎలా మాట మార్చారు అని ప్రశ్నించారు. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం హాట్ టాపిక్గా మారింది. మరి కాంగ్రెస్లో రేవంత్తో రాజగోపాల్ రెడ్డి అడ్జస్ట్ అవ్వగలరా? ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన కాంగ్రెస్లో సర్దుకోగలరా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.